భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈ నెల 17న జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి వెల్లువగా మహిళా భక్తులు భద్రాద్రి చేరుకొని కోటి తలంబ్రాలను సమర్పిస్తున్నారు. తాము తయారు చేసిన తలంబ్రాలతో భద్రాద్రిలో అడుగుపెట్టిన భక్తులు రామనామ స్మరణతో ఆలయానికి చేరుకొని రామయ్యకు తలంబ్రాలు సమర్పిస్తున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మంకు చెందిన శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి భక్తి బృందం ఆధ్వర్యంలో 200 మంది మహిళలు భద్రాద్రి రామయ్యకు కోటి తలంబ్రాలు, సీతమ్మ తల్లికి సారా సమర్పించారు. గత 3 సంవత్సరాల నుంచి భక్తితో కోటి తలంబ్రాలు తయారు చేసి స్వామివారి కళ్యాణానికి అందజేస్తున్నామని వారు తెలిపారు. అలాగే ఆంధ్ర, తెలంగాణకు చెందిన భక్తులు సభ్యులుగా గల హైదరాబాద్కు చెందిన శ్రీ గిరి సేవా సమితి మహిళలు కోటి తలంబ్రాలను భద్రాద్రి రామయ్యకు సమర్పించారు. భక్తి శ్రద్ధలతో శ్రీరామనామం జపిస్తూ గత శ్రావణ మాసం నుంచి 1 కింటా కోటి తలంబ్రాలను తయారు చేసి భద్రాచలం వచ్చిన 150 మంది మహిళా భక్తులు స్వామివారికి 5 కింటాల బియ్యం, 1 కింటా కోటి తలంబ్రాలు, సీతారాముల కళ్యాణానికి 1 కేజీ ముత్యాలు, సీతారాములకు పట్టు వస్త్రాలు, సీతమ్మ తల్లికి సారా సమర్పించారు. ఇలా ఉంటే బియ్యపు గింజపై శ్రీరామనామాన్ని రాసి కోటి తలంబ్రాలను సమర్పించడం ఈ శ్రీగిరి సేవా సమితి సభ్యులకు శ్రీరామునిపై గల భక్తిని చాటి చెప్తోంది. కాగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గల 15,000 మంది భక్తులు సభ్యులుగా గల తమ సేవా సమితి ద్వారా గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను గత 5 ఏళ్లుగా తయారు చేసి భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణానికి అందిస్తున్నట్లు వారు తెలిపారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో, రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, ఆనందించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.